మంగళం ఓంకారమంగళం ఓం మంగళం ఓంకారమంగళం ఏకదంతహం చ బాబా గురవే మంగళం ఓం మంగళం ఓంకారమంగళం ఓం మంగళం ఓంకారమంగళం నీలకంఠ మహాపుత్ర నిమగే వందనం సద్గురవే మంగళం గజముఖ వదనాయ గౌరీతనయా నీదు భజనలు చేయగమే కదిలినమయ్యా పార్వతి పుత్రాయ సంకటహరణాయ వినాయక నిన్నే కొలిచేమయ్యా ఏకదంత దయావంత చారు భుజాధారి నిన్ను కొలిచిన జీవితమే ధన్యము స్వామి గడప గడప మీదే మీ రూపే స్వామి ఓం మంగళం ఓంకారమంగళం ఓం మంగళం ఓంకారమంగళం సిద్ధి వినాయక నిమగే నమ్మ వందనం సద్గురవే మంగళం ఎందుకమ్మా ఆగావు? నేను సూరిగాడిని. ఏంట్రా ఇలా వచ్చావు? అయ్యా సాయంత్రం ఒకసారి ఇంటికి రమ్మన్నారు కదయ్యా, అందుకే వచ్చాను. సాయంత్రం రమ్మంటే దీపాలు పెట్టే వేళకు వస్తావట్రా? సరే, నీకో పని చెప్తాను. చెప్పండి అయ్య గారు. సూరి, నువ్వు రోజు ఉదయాన్నే వచ్చి మొక్కలకు నీళ్లు పొయ్యాలరా. అట్టాగే అయ్య గారు. ఇప్పుడు పెరట్లోకి వెళ్ళి గులాబీ మొక్కలకి అలాగే మల్లెంట్లకు ఎరువు వేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపో. సరే అయ్యా. అమ్మాయి గారికి నేనంటే అంత కోపం ఎందుకు? ఎప్పుడు నన్ను చూసినా సిరాకు పడతారు. రే సూరి, ఎక్కడికి వెళ్ళావు? ఎంతసేపు? చీకడ పడితే పురుగు పుట్ట తిరుగుతూ ఉంటాయి, బయటికి వెళ్తాంటే ఇరవేంటివో? అలాగేలే శాస్త్రయ్య గారు తోట పని చెప్తే చేసి వస్తున్నా. నాకు ఆకలేస్తుంది కానీ కూడెట్టు. ఉండే ఇంకా పొయ్యి మీదే ఉందే. అది కాదురా, శాస్త్రి గారి ఇంటికి వెళ్ళినోడివి అమ్మాయి గారిని అడుక్కుని ఏ పచ్చడో కూరో తేపోయావా? పోయ్యా, ఎవరు అడుగుతారు? శాస్త్రి గారు అమ్మాయి మల్లికమ్మకు నేనంటే చెడ్డ చిరాకు, అదో మాదిరిగా నన్ను చూస్తుంది. అది కాదా, అమ్మాయి గారితో నీకేంటిరా? పోనీ అమ్మగారిని అడిగితే ఏదోడు పడేసేది కదా. అయినా అమ్మాయి గారికి నేనంటే ఎందుకయ్యా అంత కోపం? ఒరే, వాళ్ళ కోపతాపాలతో మనకేంట్రా పని? వాళ్ళు పెద్దోళ్ళు, పెడితే తినాలి, తిడితే పడాలి. నువ్వన్నీ అలాగే చెప్తావు. నాకు మంచి బట్టలు కొని. ఏంటి సూరిబాబు గారు, ఏం చెయ్యాలి? నాకు బట్టలు కొని. ఎందుకనంట? ఇప్పుడేం పండగ వచ్చిందని? పాపం వచ్చిందని? అబ్బో, ప్రతి పండగకి బట్టలు కొనేస్తున్నట్టే. ఓరేదవా, నువ్వు నయ్యురా. మా కాలంలో చొక్కాలాడి లాగులాడి, మా కాలంలో గోసిలేక గోసిలు. అయితే నీలో ఉండమంటావా? అందరూ పిల్లల్ని బడికి పంపిస్తున్నారు, నువ్వు నన్ను చదువు అనిపించి పనిలోకి పంపిస్తున్నావు. అదే మా అమ్ముంటుంటే నేను ఇలా ఉండేవాడినా? అందరిలాగా చదువుకునేవాడిని, మల్లికమ్మ గారిలా మా అమ్మ ఒడిలో పడుకుని గోరుముద్దలు తినేవాడిని. నిజమేరా అయ్యా, అది నీ అచ్చట ముచ్చట చూడకుండానే వెళ్ళిపోయిందిరా. నేలేనా? బాధపడకయ్యా, నేను బాగా చదువుకుని బాగా డబ్బులు సంపాదించి నిన్ను బాగా చూసుకుంటానయ్యా. ఏట్రా నువ్వు చూసుకునేదే? చదువు అనేదే మన ఎంట వంట లేదు. మా తా చదువుకోవాలా, మా అయ్యి చదువుకోవాలా, నేను చదువుకోవాలా. నీకు మాత్రం ఎట్టా వస్తుందిరా చదువు? మేమంతా కళ్ళు గీసుకునే బతికాం, నువ్వు అంతే. పైగా మన పెద్దోళ్ళు ఏం చెప్పారు? కులవృత్తికి సాటి రావు గువ్వల చెన్న. నువ్వన్నీ ఇలాగే చెప్తావు. సర్లే, ఏటుండే పెట్టి. ఏంటి ఉండేది? మామూలే, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, గంజి. తమరు కూకోండి. యాదవ్ అని యాదవ్.
ఎటయ్యా? ఏంట్రా తెల్లారి కట్ట నుంచి చూస్తున్నాను. పళ్ళరిగిపోయేటట్టుగా మొహం తోమావు, సబ్బరిగిపోయేటట్టుగా ఒళ్ళు రుద్దావు, కొత్త చొక్కా వేసావు, అద్దంలో అరగంట సేపు చూసావు. అది కాదురా, నాకు తెలియకుండా పెళ్లి చూపులు కానీ వెళ్తున్నావా? ఊరుకో అయ్యా, ఊళ్ళోకి వెళ్తున్నాను. సరేవో ఆ మొక్కలు చూసుకున్నాడు. సరే. ప్రెసిడెంట్ గారు చూశాడంటే పాకాళ్ళకి చేయమంటాడు. సరే. ఈ నీడ కూడా లేకుండా పోద్ది. తొందరగా వచ్చేయి. అలాగేలే. రే పొట్టి, ఈ రెండు అక్కడివరా. సరే. బాబు, తాటికల్లా ఈతకల్లా కొబ్బరికల్లా ముందు 2 గ్లాసులు నీళ్ళదే. వచ్చే దెయ్యం 2 గ్లాసులు నీళ్ళు తీసుకునిరా. బాబు, నా విషయం ఏం చేసావు? ఏ విషయం? నన్ను మనవాడతానన్నావుగా. నేను కాదు, మా బావ. రే నీ అబ్బా, ఏదో పెద్ద స్పెషల్ ఎక్స్పీరియన్స్ అన్నావు, ఇదేనా? ఆ? ఈ మాత్రం దానికి ఇంత దూరం రావాలా? ఏం కావాలా? స్పెషల్. స్పెషలా సుబ్బులు స్పెషలా? సుబ్బులు స్పెషల్. 2 స్పెషల్ సుబ్బులు స్పెషల్. సుబ్బులు 2 స్పెషల్. ముందు మూసి ముంత వైపు చూడు, లేదంటే వచ్చిపోయే వాళ్ళు మూర్ఛరోగం అనుకుంటారు. శంభో శంకర. సూరిగాడికి కొత్తగా సిగ్గొచ్చినట్టుంది. చొక్కా వేసుకొచ్చాడు. చొక్కా బట్టలు వేసుకోవాలని ఇప్పుడు గుర్తొచ్చిందేమో మహానుభావుడికి. మల్లిక, ఏంటి అంత దీక్షగా చూస్తున్నావు? సూరిగాడిని. సూర్య వాణ్ణి కొత్తగా చూసేదేముందే, రోజు కనిపిస్తాడు కదా. చూసావా అమ్మ, సూరిగాడిని చొక్కా వేసుకొచ్చాడు. చొక్కా. దానికే ఇంత విరగబడి నవ్వాలేమే? వాడు చొక్కా వేసుకోకూడదా ఏంటి? ఒరేయ్ సూరి, పని పూర్తయ్యాక రారా, మిగిలిపోయిన అన్నం తిందు గాని. అలాగే అమ్మగారు. అమ్మగారు, పని అయిపోయిందమ్మా. మల్లిక, సూర్యగాడికి అన్నం పెట్టేసిరామ్మా. నేను పెట్టను, నువ్వే పెట్టు. నాకు వాడు చూస్తేనే చిరాకు. పాపం, చాలా మంచివాడే, తల్లి లేనివాడు. అలాంటి వాళ్ళకి అన్నం పెడితే పుణ్యం వస్తుందే. అబ్బా ఆపమ్మా, నీ దండకం ఆపు, పెడతానులే. సూరి, రే సూరి, ఎక్కడున్నావు? ఇక్కడే ఉండి పలకవేంటి? పొగరా? అలా ఉరిమి చూడకండమ్మా, భయం వేస్తుంది. సర్లే కూర్చో, వడ్డిస్తా. అమ్మాయి గారు, ఏంట్రా? చిన్న ఉల్లిపాయ ఎత్తారా? వీడికి పంచభక్ష పర్వణాలు పెట్టినా ఉల్లిపాయ అడుగుతాడు. తెస్తానుండు.